శ్రీ గణేశాయ నమః. శారదాగురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 4వ తేదీ 1వ నెల 2025 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, పంచమి తిథి రాత్రి 11:15 వరకు, తదుపరి షష్ఠి. శర్విష నక్షత్రం రాత్రి 10:55 వరకు, తదుపరి పూర్వభాద్ర. సిద్ధియోగం మధ్యాహ్నం 12:08 వరకు, తదుపరి వరీయానుయోగం. భవకరణం మధ్యాహ్నం 12:01 వరకు, తదుపరి బాలవకరణం. వర్జ్యం ఉదయం 6:51 నుండి 8:24 వరకు, తిరిగి వర్జ్యం తెల్లవారుజామున 4:57 నుండి రేపు ఉదయం 6:27 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 6:42 నుండి 8:11 వరకు, అమృత ఘడియలు సాయంత్రం 4:02 నుండి 5:34 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు, యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి మనం చూసినట్లయితే, ఈనాడు ధనుర్మాసంలో వచ్చినటువంటి శనివారం విష్ణు ఆరాధన ధనుర్మాసంలో చాలా విశేషంగా చెప్తారు. అయితే తెల్లవారుజామున విష్ణు దర్శనం చేయటం, విష్ణు ఆరాధన మాత్రమే మనకు సంప్రదాయంలో కనబడుతూ ఉంటుంది. కానీ ప్రదోషకాలంలో కూడా విష్ణు దర్శనం చేయడం చాలా విశేషం. అందులో మనకు ఆగమశాస్త్రంలో ఒక మాట చెప్పారు, ప్రదోషే హరిన్న పశ్చాత్ నృసింహం రాఘవం వినా అని. ప్రదోషకాలంలో ఆ విష్ణుదేవతామూర్తులు మిగతా వాళ్ళని దర్శించినా దర్శించకపోయినా నృసింహం రాఘవం అంటే నరసింహస్వామిని, రామచంద్రుడిని దర్శించడం చాలా విశేషమని చెప్పారు. అటువంటి విష్ణు దర్శనం ఈనాడు ప్రదోషకాలంలో చేయటం, ముఖ్యంగా రామ దర్శనం, నృసింహ దర్శనం చేయటం చాలా విశేషం. అందులో ఈ పుష్యమాసంలో వచ్చినటువంటి ఈ ధనుర్మాసంలో ఈ శనివారం నాడు నరసింహస్వామికి ఆరెపత్రి అని దొరుకుతుంది. అంటే ఆరే చెట్టు యొక్క ఆకులు, దాంతో కనుక అర్చన చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాన్ని మనం పొందడంతో పాటు స్థిరమైనటువంటి లక్ష్మిని, ఈతి బాధల నుండి విముక్తిని పొందడంతో పాటు చర్మ సంబంధమైనటువంటి రోగాల నుండి కూడా మనకి విముక్తి కలుగుతుంది అని శాస్త్రవచనం. అలాగే ఈనాడు శనివారం కాబట్టి కలియుగ వరదడైనటువంటి వెంకటేశ్వర స్తోత్రపారాయణ, వెంకటేశ్వర దర్శనం చేయడం కూడా చాలా విశేషంగా చెప్పబడుతుంది. ఒక వెంకటేశ్వరుడి యొక్క కృప ఉంటే చాలు. మనకి సుప్రభాతంలో చెప్తారు, స్వామి దర్శనం చేసినటువంటి వాళ్ళకి సూర్యుడి ప్రభృతి కేతువు వరకు ఉన్నటువంటి 9 గ్రహాల యొక్క దోషము తప్పకుండా తొలగిపోతుందట. అందుకే స్వామి యొక్క వైభవాన్ని కలియుగంలో చెప్తే ఒక మాట అంటారు, వెంకటేశ్వరుని బోలు వేల్పు లేదు, స్వామి పుష్కరిని బోలు సరసి లేదు, తిరుమలను బోలు క్షేత్రమీ ధరణి లేదు, కలియుగంబున వేరుండు గతియు లేదు అని. కలియుగానికి నాయకుడు, కలియుగ వరదుడు, కలియుగ దైవం ఎవరంటే వెంకటేశ్వర స్వామి. అటువంటి స్వామిని నిత్యం ఆరాధించడం, స్వామి యొక్క స్తోత్రపారాయణ చేయటం చాలా విశేషం. మిగిలిన రోజుల్లో అవకాశం ఉన్నా లేకపోయినా శనివారం నాడు మాత్రం తప్పకుండా ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం, వెంకటేశ్వర స్వామి నామస్మరణ, వెంకటేశ్వర స్తోత్రపారాయణ చేయటం మనకి సమస్త శుభాలను అనుగ్రహిస్తుంది. ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి దోషాలు ఉన్నవాళ్ళు విధి విధాన ప్రస్తుతంగా వెంకటేశ్వర దర్శనం చేయటం వల్ల శని పీరియడ్ నడుస్తూ ఈ శని దశలో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం అనేటటువంటి స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే కేవలం 41 రోజులు పారాయణ చేసిన దగ్గర నుండే ఆ స్తోత్రపారాయణ ప్రభావం మన మీద కనబడుతుంది. ప్రస్తుత రోజుల్లో కూడా ఆ స్తోత్రాన్ని పారాయణ చేసి శుభ ఫలితాలను పొందినటువంటి వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. ఆ స్తోత్ర పారాయణ చేసి వెంకటేశ్వరుడి యొక్క దివ్యకృపకు అందరూ కూడా పాత్రులై, శనైశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని కూడా అందరూ పాత్రులు అవుతారని, అవ్వాలని ఆశిస్తూ నమో వెంకటేశాయ. స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల కార్యాలు పూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తులు ధరించినట్టయితే అననుకూలత లేకుండా అన్ని విజయాలే సంప్రాప్తిస్తాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య సంపూర్ణంగా నేటికి మాత్రం అనుకూలించబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ పంచమి
శనివారం, నక్షత్రం శతభిష. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు వక్రీకరించి ఉన్నాడు, కర్కాటకంలో కుజుడు కూడా వక్రీకరించి ఉన్నాడు, కన్యలో కేతు ఉంటే వృశ్చికంలో బుధుడున్నాడు, ధనుస్సులో రవి ఉన్నాడు, కుంభంలో శుక్రుడు శని చంద్రుడు ఉంటే మీనంలో రాహు ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబం అంతా ఏక అభిప్రాయ సాధన మీద ఉండేటువంటి కారణంగా ఇంటి విషయాలు ఏవి కూడా ఇతరులకి వెళ్ళకుండా ఉంటుంది. కుటుంబ యజమానికి లేదా యజమాని కుటుంబిని అంటే భార్యకి నేత్ర వ్యాధి కొద్దిగా ముదిరే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి తాత్కాలికమైన మధ్యమమైన నేత్ర పరీక్ష చేయించుకోవడం అవసరం కావచ్చు. సంతానం అంతా అనుకూలిస్తూనే ఉండేటువంటి కారణంగా మానసికంగా స్వస్థతతో ఉండగలుగుతారు. పెట్టుబడిని పెట్టేటువంటి విషయంలో స్పష్టమైనటువంటి ఒక నిర్ణయానికి రాగలుగుతారు. దాన్ని అమలు చేయడం కోసమని ఆలోచనలు చేస్తూ ఉంటారు. శనివారం సందర్భంగా మేషరాశి వారు శని స్తోత్రాన్ని కానీ శని మంత్రాన్ని కానీ 19 మార్లు పఠిస్తూ నువ్వుల్ని దానం చేయడం శ్రేయస్కరం. తప్పక శని దోషం తొలగే అవకాశం, ఆర్థికమైన ఆదాయ లాభం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ దీర్ఘాలోచన చేస్తూ ఉంటారు. కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల ఆలోచనలు పరిపరి విధాలుగా ఉండేటువంటి కారణంగా ఏకాభిప్రాయ నిర్ణయం ఈ రోజుకి సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యంగా వ్యాపారాన్ని పెంచేందుకు అలాగే వృత్తి ఆదాయాన్ని పెంచేందుకు ఎన్నెన్నో నిర్ణయాల్ని చేస్తారు. ఏ ఒక్కటి మాత్రం ఈ రోజుకి అమలు చేసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. బంధు మిత్ర ఆప్త జనుల రాకపోకల కారణంగా ఇంట్లో ఉండే గృహిణికి శారీరకమైనటువంటి అనారోగ్యం కలగచ్చు. పని ఒత్తిడి మరింతగా ఉండే అవకాశం గోచరిస్తోంది. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శని గ్రహ ప్రదక్షిణాన్ని 19 మార్లు చేస్తూ గింజల పత్తిని దానాన్ని కానీ చేసినట్లయితే శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకంగా బాగా అలసిపోయే అవకాశం ఉంది. ఎక్కువ దూరం తామే స్వయంగా నడుపుకుంటూ వాహనాన్ని ప్రయాణించేటువంటి కారణంగా నిద్ర అలాగే శారీరకమైనటువంటి ఉత్సాహము ఉండకపోయే అవకాశం ఉంది. ఇప్పటికే తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కుటుంబంలో అందరికీ ఉన్నటువంటి కారణంగా మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండడమే కాకుండా ఎక్కువసేపు శారీరకమైనటువంటి అలసటని తీర్చుకోవడం కోసం నిద్రించడం చాలా అవసరం. భోజనాన్ని సరైనటువంటి వేళకి చేస్తుండడమే కాకుండా ఏది తినవచ్చో ఏది తినకూడదో కూడా గ్రహించుకోవడం, అలాగే పథ్యాన్ని పాటించడం అవసరం. కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత తాత్కాలికంగా కొద్దిగా సడిలే అవకాశం గోచరిస్తుంది కాబట్టి ఒకరు పెరిగితే ఒకరు వాదం విషయంలో తగ్గడం చాలా మంచిది. శనివారం సందర్భంగా మిథున రాశి వారు శని గ్రహ ప్రదక్షిణాన్ని చేస్తూ 19 మార్లు ప్రదక్షిణలు ముగించిన తర్వాత నువ్వుల నూనెని దానాన్ని కానీ చేసినట్లయితే తప్పక ఆరోగ్య సిద్ధి కలుగుతుంది. దాంతోపాటు ఉద్యోగ ప్రాప్తి అయ్యే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ కూడా పని ఒత్తిడి బాగా పెరుగుతూ ఉంటుంది. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా తరువాత మరొక పని ఉందనేటటువంటి విశేషం అలా గుండెలను తాకుతూ ఉంటుంది, బుద్ధిని కదిలించి వేస్తూ ఉంటుంది. ప్రతి పని అత్యవసరంగానే చేయవలసి రావచ్చు. ఉద్యోగంలో పై అధికారులు అలా పనుల్ని పురమాయించేస్తూ ఉండేటువంటి కారణంగా శారీరకంగా మానసికంగా కూడా సంపూర్ణంగా అలసిపోతారు. ఏ పని చేయదలిచినప్పటికీ కూడా
వేగం ఉండేటటువంటి కారణంగా సరైనటువంటి తీరులో చేస్తున్నది లేనిది గ్రహించుకోలేకపోతారు కూడా. రుణాన్ని చేయవలసిన అవసరమైతే ఉండకపోవచ్చు, కానీ వచ్చేటటువంటి ఆదాయం మాత్రం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు శని గ్రహ స్తోత్రాన్ని 19 మార్లు పఠించి నల్లనైనటువంటి చెప్పుల్ని దానాన్ని కానీ చేసినట్టయితే ఆరోగ్య పరిరక్షణ అవుతుంది. అంతేకాక మానసిక ప్రశాంతతో పాటు ఆర్థిక సిద్ధి కూడా అయ్యే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చేసినటువంటి పొరపాట్లన్నింటినీ సర్దుకోవడం ఏ విధంగా అవుతుందా అనే ఆలోచనల్లో ఉంటారు. అనవసరంగా చేసినటువంటి అప్పుల్ని కొన్నిటిని తొలగించుకుంటూ గోచరిస్తారు. అవసరమైనటువంటి సందర్భంలో అప్పుని చేయడం కోసం తగినటువంటి ప్రయత్నాలను చేస్తారు. అపరిష్కృతంగా ఉన్నటువంటి ఏవైనా ఉన్నట్లయితే వాటిని ఏ విధంగా సులభ సాధ్యంగా పరిష్కరించుకోవాలో దాని గురించిన ఆలోచన చేస్తారు. ఎక్కడైనా బంగారం తాకట్లో కానీ ఉన్నట్లయితే దాన్ని విడిపించుకునేందుకు శతధా ప్రయత్నాలని సాగిస్తారు. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం తాత్కాలికంగా కొద్ది తగ్గినటువంటి కారణంగా మానసికంగా నిరుత్సాహంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయం విశేషంగా ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా కీర్తి ప్రతిష్టలు బాగా లభించే అవకాశం కూడా ఉంది ఈ రోజున ఈ రాశి వారికి. శనివారం సందర్భంగా సింహరాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు ఒకే ఆసనంలో కూర్చొని పఠించడం చాలా మంచిది. దాంతోపాటు నల్లనైనటువంటి గొడుగుని దానాన్ని కానీ చేసినట్లయితే కుటుంబంలో ఆగిపోతున్నటువంటి వివాహ ప్రయత్నాలు మంచి కదలికని కలిగించుకుంటాయి. వివాహ లాభం అయ్యే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికంగా బాగా బలాన్ని పుంజుకోగలుగుతారు. గౌరవపూర్వకమైనటువంటి ఆదాయం పెరిగేటటువంటి కారణంగా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబంలో సంతానానికి సంబంధించిన శుభకార్యం ఏదో జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆర్థికంగా కొంత నిల్వ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో కూడా ఉంటారు. దాంపత్య అనుకూలత బాగా పెరిగేటటువంటి కారణంగా ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారపరమైనటువంటి పెట్టుబడిని పెట్టాలనేటటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా దాని మీద దృష్టిని ఎక్కువగా పెట్టకుండా ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు విశేషంగా ఉంటాయి. శనివారం సందర్భంగా కన్యారాశి వారు శని మంత్రాన్ని కానీ శని స్తోత్రాన్ని కానీ పఠిస్తూ శనికి సంబంధించినటువంటి నల్లని వస్త్రాలని లేదా నీలిరంగు వస్త్రాలని దానాన్ని కానీ చేసినట్లయితే అప్పటి వరకు ఉన్నటువంటి రుణం విముక్తమైపోవచ్చు. పెట్టుబడిని పెట్టేంతటి ద్రవ్యం కూడా ఆర్థికమైనటువంటి లాభం కారణంగా కలగచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా చికాకుగా ఉంటారు. శారీరకంగా కూడా అంత ఉత్సాహంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. వివాహం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా అక్కడి దాకా వచ్చి ఆగిపోతూ ఉండేటువంటి కారణంగా ధైర్యంగా ఒక నిర్ణయాన్ని చేయలేకపోవచ్చు. ముఖ్యంగా ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతుల్ని చేపట్టగలుగుతారు. అవి కూడా మధ్యమైనటువంటి నడకతో ఉండేటువంటి కారణంగా నిరుత్సాహంగానే ఉంటారు. పై అధికారులతో విరోధించకూడదనేటటువంటి ఆలోచన కలిగి ఎప్పటికప్పుడు రాజీ పడిపోయేటటువంటి ధోరణిని ప్రదర్శిస్తూ ఉంటారు. అది మంచిది కూడా. వివాహాది ప్రయత్నాలు ఏమాత్రము ముందుకు వెళ్ళనటువంటి కారణంగా నిరుత్సాహభావం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు విశేషంగా ఉన్నప్పటికీ కూడా అనవసరమైనటువంటి ఖర్చులు బాగా పెరిగేటువంటి కారణంగా పెద్దగా నిల్వ ఉండేటువంటి అవకాశం లేకపోవచ్చు ఈ రాశి వారికి ఈ రోజున. శనివారం సందర్భంగా తులారాశి వారు శనిగ్రహ ప్రదక్షిణాన్ని 19 మార్లు చేస్తూ సూర్య స్తుతిని కానీ చేసినట్లయితే, దాంతోపాటుగా గోధుమల్ని దానాన్ని కానీ చేసినట్లయితే సమస్యలన్నీ విడిపోవచ్చు. కుటుంబంలో శాంతి సౌఖ్యాలతో పాటు ఆర్థికమైనటువంటి అవకాశం కూడా కలగచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా దూకుడుగా ఉంటారు. ఏ విషయమైనా వెంటనే నిర్ణయం అయిపోవాలనేటటువంటి ఆలోచనతో ఉంటారు. పై అధికారులు ఏ పనిని చెప్పినప్పటికీ కూడా క్షణాల్లో దాన్ని ముగించేసేటువంటి నిర్ణయంలో ఉంటారు. ఎవరితోనూ విరోధాన్ని తెచ్చుకోకూడదనేటువంటి ఆలోచనతో ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా గొంతు పెంచవలసిన అవసరాలు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండి తీరాలి. బంధువులు మిత్రులైనటువంటి వారి రాకపోకల కోసం అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా వారు వచ్చేటువంటి అవకాశం లేకపోవచ్చు. ఆ కారణంగా చేసినటువంటి ఏర్పాట్లకైన ద్రవ్యం నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. శారీరకమైనటువంటి అనారోగ్యం ఇంతకు ముందే ప్రవేశించి ఉన్నటువంటి కారణంగా మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవడం అత్యవసరం. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీలక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాతులతో పూజించినట్లయితే పదవీ లాభం అయ్యే అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మాత్రం అనారోగ్యంతో ఉండే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా వేగంగా నడవడం, అలాగే చెప్పలేనంతటి మానసికమైన వేదనని లోపల అనుభవించడం కారణంగా శారీరకంగా మానసికంగా కూడా ఉత్సాహంగా ఉండే అవకాశం తక్కువ. కుటుంబానికి సంబంధించినటువంటి సంతానానికి విద్యా అభివృద్ధి కోసమని విశేషంగా అర్థవంతం కాకుండా ఏ విధమైనటువంటి లాభము లేనటువంటి విధంగా పెట్టుబడిని పెట్టేసే అవకాశం గోచరిస్తుంది. దానివల్ల కుటుంబంలో చిన్నదైనటువంటి సంఘర్షణ కలిగే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా తల్లిదండ్రులను విశేషంగా గౌరవించడం, అత్తమామల్ని ఆదరించకపోవడం వంటివి ఉండే కారణంగా కొత్తదైనటువంటి కలత ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండక తప్పదు. శనివారం సందర్భంగా ధనురాశి వారు శ్రీరామచంద్రమూర్తిని చామంతులతో పూజించినట్లయితే లభించిన ఉద్యోగంలో భద్రత కలిగే అవకాశం ఉంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతానమంతా అండగా నిలుస్తారు. కుటుంబంలో భార్యకు భర్త, భర్తకు భార్య కూడా అనుకూలిస్తూ కనిపించే అవకాశం ఉంది. మోసం చేసేటువంటి ఆలోచన లేకపోయినప్పటికీ కూడా సకాలంలో మాటను నిలబెట్టుకోలేనటువంటి తనం కనిపించవచ్చు. ఆర్థికంగా చేసినటువంటి అప్పులన్నీ తీరిపోయి సంతోషంగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ రుణాన్ని చేయాలనే కొత్తదైనటువంటి ఆలోచనకి రావచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగా ఉంటాయి తప్ప విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. ఏ రోజుకి ఆ రోజు చక్కనైనటువంటి ఆదాయం వస్తూ ఉంటుంది. అయితే దానికి సరిపడినంతటి ఖర్చు కూడా సిద్ధంగానే ఉండే అవకాశం కారణంగా నిలువ చేసుకునే అవకాశం లేకపోవచ్చు ఈ రాశి వారికి ఈ రోజున. శనివారం సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవుణ్ణి కనకాంబరాలతో పూజించినట్లయితే మానసికమైన ప్రశాంతత చేకూరుతుంది. తద్వారా ఆర్థిక ఆదాయ మార్గాలు బుద్ధికి తట్టే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే పై అధికారులతో తాత్కాలికమైనటువంటి విరోధభావం కలిగే అవకాశం ఉంది. కుటుంబంలో అనారోగ్యవంతులు, వృద్ధులు అనేటువంటి వారు మానసికమైనటువంటి నిరుత్సాహంతో ఉండే కారణంగా కుటుంబంలో ఉండే జనులకి సుఖశాంతులు పెద్దగా ఉండే అవకాశం లేకపోవచ్చు. తాము స్థాపించినటువంటి సంస్థాపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉండే కారణంగాను, ఖర్చు కాస్త ఎక్కువ అయ్యేటటువంటి కారణంగాను ఆర్థికమైనటువంటి స్థితిలో ఎగుడు దిగుడులు ప్రతిరోజు సంభవించే అవకాశం గోచరిస్తుంది. ఏ విధమైనటువంటి మానసిక పరమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు అనేక విధాల ప్రయత్నం చేస్తూ రుణం కోసం ప్రయత్నించినా రుణం లభించకపోవచ్చు. శనివారం సందర్భంగా కుంభరాశి వారు గణపతిని బిల్వదళాలతో అర్చించినట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతత సిద్ధిస్తుంది. విదేశీయాన సౌకర్యంతో పాటు ఆర్థిక లాభం కూడా కలగచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ ఆలోచించి మాత్రమే నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇతరులకి సహాయం చేసేటువంటి ఆలోచన మరింతగా కలిగి ఉంటారు. తమని నమ్మినటువంటి వారికి అందరికీ కూడా ఏ విధమైన వంచన అనేది లేకుండా సహాయం చేస్తూ ఉంటారు. యంత్రపరమైన వాహనపరమైనటువంటి మరమ్మతులు వచ్చేటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి లోటుకి గురయ్యే అవకాశం బాగా గోచరిస్తుంది. ఎవరితోనూ విరోధాన్ని పెట్టుకోరు. ఇంతకుముందు విరోధాలు కానీ ఏవైనా ఉన్నట్లయితే ఎవరితోనైనా వాటిని మళ్ళీ పెంచుకునేటటువంటి ఆలోచన కలిగి ఉండరు. ఒక అడుగు దిగి ఒక తలని నిదానంగా వంచి మొత్తానికి ఆ కష్టానికి సంబంధించినటువంటి ఇబ్బంది తొలగిపోయేందుకు ప్రయత్నాన్ని చేస్తారు, అనుకూలిస్తారు కూడా కాలానికి. శనివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని శామంతులతో పూజించినట్లయితే ఉత్సాహ లాభం కలుగుతుంది. తద్వారా న్యాయస్థానంలో విజయ సిద్ధి, ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. నమస్కారం. 2025 సంవత్సరంలో అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే, గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవాలంటే మిథున రాశి వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. మిథున రాశి వాళ్ళకి ఆంగ్ల నూతన సంవత్సరం 2025 సంవత్సరంలో మార్చి 29వ తేదీ వరకు శని బలం అద్భుతంగా ఉంది. అయితే మార్చి 29వ తేదీ తర్వాత మార్చి 30వ తేదీ నుంచి మిథున రాశి వాళ్ళకి కంటక శని దోషం ప్రారంభమవుతోంది. అంటే శని భగవానుడు వృత్తి స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి మార్చి 30వ తేదీ నుంచి మిథున రాశి వాళ్ళు కంటక శని దోషం నుంచి బయటపడటానికి, వృత్తిపరంగా ఎదురయ్యే అవరోధాలు సమస్యలు అధిగమించటానికి శనివారం పూట వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామికి తులసి మాలికను సమర్పించాలి. దేవాలయానికి వెళ్ళటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే గృహంలోనే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం దగ్గర బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలతో కలిపి తయారు చేసిన పిండి దీపాలు వెలిగించాలి. ఇలా శనివారాలు వెంకటేశ్వర స్వామి దగ్గర పిండి దీపాలు వెలిగించటం, వెంకటేశ్వర ఆలయ దర్శనం చేయటం, తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించడం ద్వారా కంటక శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. వృత్తిపరంగా పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే మిథున రాశి వాళ్ళకి ఈ 2025 సంవత్సరంలో మే నెల 15వ తేదీ నుంచి గురుబలం తక్కువగా ఉంది. మే నెల 15 ముందు వరకు కూడా గురుబలం తక్కువగా ఉన్న ధనం అనేటటువంటిది శుభకార్యక్రమాల నిమిత్తమై ఖర్చు అవుతూ ఉంటుంది. కానీ మే 15 నుంచి వృధా ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం మొత్తం కూడా గురుబలం అనేటటువంటిది మిథున రాశి వాళ్ళకి తక్కువగా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం గురుబలాన్ని పెంపొందింపజేసుకోవాలంటే మిథున రాశి వాళ్ళు రాఘవేంద్ర స్వామి వారిని దర్శనం చేసుకోవటం, రాఘవేంద్ర మఠంలో ఉన్నటువంటి మంత్రాక్షతలు దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళటం, ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు పఠించి కార్యనిమిత్తమై వెళ్ళటం ద్వారా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ప్రతి గురువారము కూడా తడి పసుపును నుదుటన బొట్టులాగా ధారణ చేయటం ద్వారా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా 2025 సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి మార్చి 30వ తేదీ వరకు శని బలం ఉన్నప్పటికీ, ఈ 2025 సంవత్సరం ప్రారంభం నుంచి రాహుబలం ఉన్నప్పటికీ మే నెల 18వ తేదీ నుంచి రాహుబలం అనేటటువంటిది తగ్గుతోంది. ఎందుకంటే రాహువు భాగ్యస్థానంలో 9వ స్థానంలో సంచారం ప్రారంభమై వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి భాగ్యంలో రాహువు మిథున రాశి వాళ్ళకి మే 18 నుంచి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి అదృష్టం అందుకోవటం ఆలస్యం అవుతుంది. కాబట్టి ఈ రాహుదోషం నుంచి బయటపడాలంటే ఆదివారం పూట శివలింగానికి తేనెతో అభిషేకం చేసుకోవాలి. దీనివల్ల రాహుదోషం నుంచి బయటపడవచ్చు. సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మిథున రాశి వాళ్ళకి మే 18 నుంచి కేతు బలం బాగుంది. కాబట్టి కేతువుకు సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు. ఇలా పరిహారాలు పాటిస్తే గ్రహదోషాలు తొలగిపోయి సంవత్సరం మొత్తం అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే 2025 సంవత్సరంలో అదృష్టము, ఐశ్వర్యము కలిసి రావాలంటే కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని
కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.